కేసు తీసుకున్నాం. ప్రసాద్ గారు మొత్తంగా చూస్తున్నాం, క్లియర్ కట్ గా కొన్ని విషయాలు కనపడుతున్న పరిస్థితి. రైట్, మిగతావన్నీ పక్కన పెడదాం, కాసేపు రాజకీయాలు పక్కన పెడదాం. రాష్ట్రం విడిపోయింది, ఒక దశాబ్దం గడిచిపోయింది, మరో దశాబ్దంలోకి అడుగు పెడుతున్నాం. నిన్నటి వరకు రాజధాని అంటే ఏదో చెప్పుకోలేని పరిస్థితులు. ప్రతి రంగం కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ఇందులో పేదవాడికి ముఖ్యంగా విద్య వైద్యానికి సంబంధించి ఏ ప్రభుత్వమైనా పథకాలు తీసుకొస్తుంది, ప్రవేశపెడుతుంది. సో అటువంటి ఒక కీలకమైన పథకం అంటే ఇటు విద్యకి సంబంధించి కానీ వైద్యానికి సంబంధించి కానీ ఈ పీపీపీ విధానం తీసుకురావడంతో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేని ఒక రాజకీయంగా రంగు పులుముకున్న పరిస్థితి. సో మీరు ఎలా చూస్తున్నారు? ఈ పీపీపీ విధానం నిజంగా ప్రజలకు మేలు చేసే పథకమే అంటారా, లేదంటే జగన్ ఆరోపిస్తున్నట్టుగా ఇది ఒక స్కామా? ఏంటి, ఏం జరుగుతుంది అసలు ఆంధ్రప్రదేశ్లో? ముందుగా న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులు పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. వంశీ గారు, నాకు ఇక్కడ మా రవి మాట్లాడింది కానీ, నెక్స్ట్ మా సైదా గారు మాడింది కానీ, అలాగే జగదీశ్వర్ రెడ్డి గారు మాడింది కానీ నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే మహానుభావుడు వాజ్పేయి గారు సిద్ధాంతం ఏంటంటే విద్య వైద్య ఆరోగ్యం తప్ప మనం ఇంక ప్రజలకు ఏది ఫ్రీ ఇవ్వకూడదు అనుకున్న నినాదానికి ప్రభావితమై రవి నాకు తెలిసి బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యాడు. ఆయన దానికే తూట్లు పొడుస్తూ 104 and 108 గురించి మాట్లాడుతున్నారు. నిజమే, అరవిందోడు ఇది ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతోనే మనకి అంబులెన్స్లు వచ్చాయి. అది ఒక విజయవాడలో పెరేడ్ చేశారు, నేను ఒప్పుకుంటున్నా. కానీ దాని మెయింటెనెన్స్ ఎవడో కూడా దానికి స్పాన్సర్ చేయకపోతే, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు మహానుభావుడు ఆయన స్టార్ట్ చేసిన 108. ఎందుకంటే సైదా గారికి కూడా ఈ విషయం నేను చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ రోజు ఆరోగ్యశ్రీ అన్నది ప్రవేశపెట్టిన రాజశేఖర రెడ్డి గారు కనుక మీరు రాజ్యాంగం గమనించగలిగితే కుయ్యి అని అంబులెన్స్ గురించి చెప్పిన దగ్గర కూడా సత్యమైన స్పాన్సర్షిప్. ఇప్పుడు కానీ ఎండ్ ఆఫ్ ద డే అది ప్రభుత్వంలో ఒక స్పాన్సర్షిప్ ప్రోగ్రామ్ అన్నది ఆ విధమైన పీపీపీ. ఇందాక ఆయన రవి కూడా బాగా చెప్పారు, అది హెల్త్ హబ్స్ ని ప్రైవేట్ చేయడం. ఇప్పుడు రూరల్ ఏరియాస్ లోను అట్లా కొన్ని హెల్త్ సర్కమ్స్టాన్సెస్ లో ప్రభుత్వం ప్రతి దగ్గర మెడికల్ కౌన్సిల్ ని రిఫర్ చేసుకుంటూ వాళ్ళని డాక్టర్స్ నియమించుకుంటే దగ్గర కొన్ని పీపీపీ పథకాలు కొన్ని అనుసంధానించుకుంటే కొంచెం బాగానే ఉంటాయి. ఇప్పుడు మొన్న పెమ్మసాని గారు మాట్లాడుతూ అసలు ఒక ఈఎస్ఐ హాస్పిటల్ని నేను ఇక్కడ సాధించుకోవడానికి గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఎన్ని తిప్పలు పడుతున్నానో, ఒక డైలాగ్ ఓపెన్ చేసి రెస్పెక్టివ్ మినిస్టర్స్ తో నెగోసియేషన్స్ చేస్తున్నా సరే నాకు కాలు చేయి అందట్లేదు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇవాళ మా ఆఫీస్ నుంచి ఒక లెబోరియస్ ఎక్సర్సైజ్ జరుగుతున్నా అన్న దగ్గర ఆయన ఆక్రందన అర్థమైనప్పుడు, ఒక క్యాబినెట్ హోదా కలిగిన ఒక స్థాయి కలిగిన మంత్రి గారికి అన్ని తిప్పలు ఉన్నప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలు మెడికల్ కౌన్సిల్ నుంచి సాధించుకోవడం అంటే ఒక అద్భుతమే. సో రెండోది, ఈ ప్రాస్పెక్టివ్ లో ఇవాళ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విషయంలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తృణప్రాయంగా రవి గారు మాట్లాడుతున్న ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లోనే సత్య గారు చెప్పింది ఏంటంటే ఆయన తృణప్రాయంగా పులివెందుల సీట్లు వదులుకోవడం ఒకటి. తర్వాత మీకు మెడికల్ ఎక్విప్మెంట్ గురించి మాట్లాడుతున్న జగదీశ్వర్ రెడ్డి గారికి నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మీకు అందులో అంత సోఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ లేకపోతే పులివెందుల నుంచి గుంటూరు మెడికల్ కాలేజీకి ఎక్విప్మెంట్ ఎలా తరలించారు? ఇది ఒకటి గమనించండి. సో దట్ ఈస్ ఇట్ సెల్ఫ్ ఏ సోఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్. మూడో పాయింట్, ఈ డిబేట్ లో ఎవరికైనా మాట్లాడే అర్హత ఉంది. ఎందుకంటే ఆయుష్మాన్ భారత్ అని బీజేపీ, తెలుగుదేశానికి అసలు హక్కు అర్హత లేదు మెడికల్ కౌన్సిల్ మీద మెడికల్కి సంబంధించిన అంశాలు మాట్లాడక. ఎందుకంటే వాళ్ళ జీవితంలో ఒక స్కూల్ కట్టిన ఉదంతం కానీ 1983లో మహానుభావుడు రామారావు గారు స్థాపించిన పార్టీ ఈ రోజు దాకా 2025 దాకా అది జీవితంలో ఒక మెడికల్ కాలేజీ ప్రభుత్వ పరంగా కట్టిన ఉదంతం లేదు 10 years లో. దానికి ఎవరితోనూ నేను డిబేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. సో ఇవాళ మీకు చంద్రబాబు గారి ట్రాక్ రికార్డ్ తీసుకుంటే సైదా గారికి మనందరికన్నా ఎక్కువ తెలిసాడు, చాలా అనుభవజ్ఞుడు. బీజేపీ పార్టీలో రవి గారు పై నుంచి ఉన్న ప్రజలకి కాసేపు తెలుగుదేశంతో మమ అనమంటే మమ అనాలి, లేదంటే ఆబ్లిగేషన్ ఎంటర్టైన్ చేయాలి కాబట్టి వాళ్ళు తెలుగుదేశం పరంగా ఉన్నారు. కానీ మీరు జాగ్రత్తగా గమనిస్తే చంద్రబాబు గారి టెన్యూర్లోనే దేనికైనా ప్రైవేట్కి పునాదులు పడిపోతాయి. నిజాం షుగర్స్ దగ్గర నుంచి మీరు చూసుకుంటే ఏదైనా స్వాహా అని అప్పచెప్పడంలో సిద్ధహస్తుడు ఆయన. ఇవాళ మీకు ఇదే కేజీహెచ్ జగదీశ్వర్ రెడ్డి గారు లేదంటే ఎవరైనా సరే మేము అందరం కూడా ప్రభుత్వ స్కూల్లోనే చదువుకున్న వాళ్ళం. మా తరం, నేను 55 సంవత్సరాల పైవాడిని, సైదా గారు కానీ మా జగదీశ్వర్ రెడ్డి గారు కానీ మేము అందరం చూసుకుంటే మేమందరం గవర్నమెంట్ స్కూల్లోనే చదివాం, గవర్నమెంట్ హాస్పిటల్లోనే డెలివరీలు అయ్యి మా అమ్మకి మేము అక్కడే పుట్టాం. ఈ రోజు ప్రభుత్వం ఒక పరంగా పీపీపీ అని చెప్తున్న దానికి సరే కాంట్రడిక్షన్ అక్కర్లే. రవి చాలా స్మార్ట్ గా చెప్పారు ఆయన. 420 సీట్లు గవర్నమెంట్ బెడ్స్ ఉంటాయి, దాని మీద వైద్యం ప్రభుత్వం చేసేస్తూ ఉంటుంది. ప్యారల్గా ఇంకో బిల్డింగ్ కడతారట. మొదట దానికి దిక్కులే, ఉన్నట్లకి బిల్డింగ్లు కట్టడానికి లేదు. కానీ ఆడికి ఇదే జాగాలో ఆడికి ఫ్రీగా ల్యాండ్ 99 పైసలకి ఇచ్చడం అలవాటు అయిపోయింది కదా. ఫ్రీగా ల్యాండ్ ఇచ్చాడు, బ్లాక్ కట్టేశాడట. ఆ బ్లాక్ కట్టినోడి దగ్గర ఆడికి 210 బెడ్లు 220 బెడ్లు వేసేసి ఆడు వైద్యం చేసుకుంటాడు. ఏం సార్ ఇది? ఇది నాకు అర్థం కావట్లేదు అప్రహెన్షన్స్. ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ పరంగా ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తుంది డాక్టర్లందరికీ, స్టాఫ్కి అందరికీ. సో ఈ కాంట్రడిక్షన్స్ లో అసలు ఆన్ వాట్ కెపాసిటీ?
ఇప్పుడు ఆరోగ్యశ్రీ అన్న దానికి ఇవాళ ఎలా తూట్లు పడుతున్నాయో చూస్తున్నాం. దానికి ప్యారల్ గా ఆయుష్మాన్ భారత్, ఎందుకు పెమ్మసాని గారు ఆయన గుంటూరు నియోజకవర్గంలో ఆయుష్మాన్ భారత్ అందరూ ఎన్రోల్ అవ్వండి అన్న దగ్గర ఆరోగ్యశ్రీని డైల్యూట్ చేసే దగ్గర దీంట్లో ఉన్న విశిష్ట సేవలు ఒక ప్రభుత్వ పరంగా దగ్గర 3,000 పైచీలకి సేవలు అందిస్తున్న దగ్గర ఇవాళ ఆయుష్మాన్ భారత్ లో ఎన్ని అప్రహెన్షన్స్ ఉన్నాయో కనుక్కోమని. ఇవాళ ఆయుష్మాన్ భారత్కి సంబంధించిన ప్రాజెక్టులో ఇవాళ దేశం మొత్తం మీద ఎంతవరకు ఎగ్జిక్యూట్ అవుతుందో రవి గారిని అడగండి. నేను ఇవాళ మీకు చెప్తున్న విషయంలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సీట్లు వద్దంది, సీట్లు ఇవ్వద్దు అన్నది కాదు, నాకు తెలిసిన అతి తక్కువ నాలెడ్జ్తోనే చెప్తున్నా. ఇవాళ ఒక మెడికల్ కాలేజీ కట్టిన తర్వాత దాని పూర్వపర నంద్యాల, నేను ప్రాక్టికల్ గా చెప్తున్నాను సార్, దాన్ని నేను చేసుకుంటూ వెళ్ళాను. Until and then it is not been initiated, until and then it is not been constructed. మెడికల్ కౌన్సిల్ పర్మిషన్ ఇవ్వదన్న దగ్గర హుటాహుటిన ఆ గత ప్రభుత్వంలో కట్టిన విధానానికి నేను నిలువెత్తు నిదర్శనం. గౌరవ న్యాయస్థానం త్రూగా వాళ్ళు తెచ్చుకున్న పర్మిషన్. నేను ఒక్క నిమిషం, ఇప్పుడు నేను విభేదిస్తుంది ఎక్కడంటే, ఒక చేత్తో అన్నం పెట్టింది కేంద్ర ప్రభుత్వం అనుకుందాం. ఎందుకంటే ఇది పబ్లిక్ ప్రైవేట్ కన్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆన్ అగ్రిగేట్ 139 కోట్లు ఒక మెడికల్ కాలేజీకి అలొకేట్ చేసింది. ఫస్ట్ విడతలో మనకు తెలుసు, తెలంగాణకి ఇంకా రూపాయి ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక మెడికల్ కాలేజీకి 139 కోట్లు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ తృణప్రాయంగా వాళ్ళ అవకాశవాద రాజకీయాలకి తెరలేపుకుంటే వాళ్ళు తెలుగుదేశం ఏం చెప్తే దానికి భజన చేస్తే వేరే కాంట్రడిక్షన్ లేకుండా ఉంటుంది. ఇదే అంశం గురించి మనం డిస్కస్ చేద్దాం.